నేటి 21వ శతాబ్దపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారత్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఆకాశ్ తీర్ ద్వారా కొత్త అధ్యయనాన్ని ప్రారంభించింది. ప్రపంచం ఇప్పుడు మన వంక మౌనంగా గౌరవంగా చూస్తోంది. ఇది భయం వల్ల కాదు, గౌరవం వల్ల కలిగిన చేష్టలుడిగినటువంటి శబ్దం అని అంటున్నారు విశ్లేషకులు. ఇదొక అత్యద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మరో రూపం. ఎంతో ఖరీదైన అమెరికా మల్టీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, రష్యా S-400, చైనా HQ-9, HQ-16లకు ధీటుగా మన దేశం అభివృద్ధి పరిచిన ఆకాశ్ తీర్ ఇప్పుడు అన్ని రకాలుగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందనడంలో సందేహమే లేదు. నిజానికి ఆకాశ్ తీర్ అన్నది ఒక వ్యవస్థ కాదు, ఇది మన భారతదేశం సంధించిన ఆకాశ బాణం. అది ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ గురి తప్పదు. అందుకు మన దేశ టెక్నాలజీ గ్యారంటీ ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత గగనతలం నుండి వచ్చి పడిన పిడుగుల పాకిస్తాన్ డ్రోన్లపై విరుచుకుపడి అమెరికా, చైనాలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆకాశ్ తీర్ డ్రోన్లు పాక్, చైనా రాడర్లను దాటి వెళ్ళినప్పుడు పెంటగాన్ షాక్ గురైంది. అమెరికా టెక్నాలజీని భారత్ అందుకోవడమే కాక మించిపోయిందా అన్న ప్రశ్నలు కూడా స్టార్ట్ అయ్యాయి. భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కలిసి రూపొందించినటువంటి ఆకాశ్ తీర్ వ్యవస్థ ప్రపంచ రక్షణ రంగాన్ని వణికించింది. ఇది ఓ నూతన తరం స్వయం నియంత్రిత యుద్ధ వ్యవస్థగా శత్రు లక్ష్యాలను తక్షణమే గుర్తించి స్వయంగా స్పందించి వెంటబడి వేటాడి ఛేదించే సామర్థ్యం కలబోసుకొని చరిత్ర సృష్టించింది. ఇస్రో ఉపగ్రహాల మద్దతుతో నావిక్ ఆధారిత GPS మార్గదర్శనంతో అవసరాన్ని బట్టి 5 నుంచి 10 కిలోల పేలుడు పదార్థాలు, నిఘా పరికరాలు లేదా జామర్లను మోసేటువంటి సామర్థ్యం కలిగి నేరుగా రాత్రైనా పగలైనా ఎప్పుడైనా శత్రువు గుండెలపై గురి తప్పకుండా దాడి చేస్తుంది. ఆకాశ్ తీర్ ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, అది భారత సార్వభౌమతను ప్రపంచం ముందు నిలబెట్టిన ఒక శక్తివంతమైన ప్రకంపనగా చెప్పొచ్చు. ఇదేదో పశ్చిమ దేశాల నుంచో లేక నాటా దేశం నుంచో కొనుగోలు చేసింది ఏమాత్రం కాదు. ఇందులో వాడిన నట్టు బోల్టు కూడా దేశంలోనే తయారవుతాయి. ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ యుద్ధ విమానాలను సమూలంగా మార్చివేసింది. ఇంకా ఎన్ని సుగుణాలున్నాయో మనకు తెలియదు. రాడార్లు పట్టుబడకుండా తక్కువ ఎత్తులో స్వయంచాలితంగా దూసుకుపోవడం, ఆపరేషన్ సమయంలో వచ్చే ఆకస్మిక మార్పులకు తగిన మార్గాలను నిర్ణయించుకోగలగడం, రాడార్లకు కనిపించకుండా దూసుకుపోవడం, AI+ స్మామ్ యుద్ధంలో కూడా మానవ జోక్యం లేకుండా తక్షణం స్పందించడం, శత్రువుల రాడార్ సిగ్నల్స్ గ్రహించడం, వాతావరణ సమాచారంపై అవగాహన కలిగించుకోవడం, నేల మార్పులు, ప్రకృతి మార్పులు ఇవన్నిటినీ క్షణాల్లో విశ్లేషించి గతిని, గమనాన్ని మార్చుకోగలదు ఆకాశ్ తీర్. ప్రపంచంలో ఎక్కడా ఇవన్నీ కలిసి సంయుక్తంగా పనిచేసే వ్యవస్థ ఉపయోగంలో లేదు. దీన్ని ఉపయోగించడం ఎంత తేలికంటే అప్పుడప్పుడు ల్యాప్టాప్ ద్వారా పనిచేయించడానికి కూడా ఇది వీలు ఉంటుంది, అంత ఈజీ. ఇంకా మనకు తెలియనివి, బయటకు చెప్పలేనివి సీక్రెట్స్ ఇందులో ఎన్నో ఉంటుండొచ్చు. అలాంటి అద్భుతాన్ని తయారు చేసి ఉపయోగంలోకి తేవడానికి, దాని శక్తి సామర్థ్యాలని ప్రత్యక్షంగా చూపడానికి మనకు అక్షరాల 45 సంవత్సరాలు పట్టిందంటే నమ్మగలరా? అవును, ఇది నిజం. ఆకాశ్ టెక్నాలజీ గురించి అనుకున్నప్పటికీ అది ఒక్కటే కాదు. 1970ల చివర్లో, 1980ల ప్రారంభంలో అబ్దుల్ కలాం బృందం ఓ అతిపెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టింది. దాని పేరు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్ అనే 5 క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అప్పట్లో ఊహించని విధంగా కేంద్రం దీనికి 300 కోట్ల మేర బడ్జెట్ను కేటాయించింది. అప్పట్లో అది భారీ మొత్తమే అనుకోవాలి. 83లో IGMDP పూర్తి అనుమతులు పొందింది. అందులో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ అభివృద్ధిని మన తెలుగువాడైనటువంటి ప్రహ్లాద రామారావు అనే సైంటిస్టు తన భుజాలపై ఎత్తుకున్నారు. ఆయన పట్ల అపారమైనటువంటి నమ్మకంతో అబ్దుల్ కలాం ఈ విభాగాన్ని ఆయనకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన నాటికి రామారావు అతి పిన్న వయస్కుడిగా ఇంకా 30లోనే ఉన్నారు. ఆయన కింద 1000 మంది సైంటిస్టులు, నిపుణుల టీం 15 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసింది. అయితే 5 క్షిపణి వ్యవస్థల్లోనూ ఆకాశ్కు ప్రత్యేక స్థానం ఉంది. నేల నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ్పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం నుంచి కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంది. IGMDP బడ్జెట్లోనూ దీనికే ప్రాధాన్యత ఇచ్చారు. క్షిపణి అభివృద్ధి పూర్తయిన తర్వాత 1990లో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. దశల వారీగా దాన్ని మరింత మెరుగుపరుస్తూ వచ్చారు. 2005 నాటికి గాల్లో వేగంగా వస్తున్న లక్ష్యాలను గుర్తించడంలో అత్యంత ఖచ్చితత్వం సాధించిన ఆకాశ్
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అంచనాలకు మించి పనిచేసే ఆయుధంగా భారత్ అమ్ముల పొదిలో అజేయాస్త్రంగా నిలిచింది. దీని వెనక ప్రహ్లాద రామారావు కృషి దాగి ఉంది. ఆయన ఓ పేరెన్నిక కలిగిన క్షిపణి శాస్త్రవేత్త. మిసైల్ మ్యాన్ అని మన దేశం చెప్పుకునే అబ్దుల్ కలాంకు అత్యంత సన్నిహితుడు. ఆయన దాన్ని ఆయుధంగా ఎన్నడూ చూడలేదు. ఆకాశ్ క్షిపణిని తన ముద్దు బిడ్డగా అభివర్ణిస్తారు ప్రహ్లాద రామారావు. అది తన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఢీకొట్టడం తన జీవితంలో గర్వించదగ్గ క్షణాల్లో ఒకటిగా చెప్తారు. 2000 సంవత్సరంలో డిఆర్డిఓ నుంచి పదవీ విరమణ పొందిన ఆయన డిఫెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ పూణే ఉప కులపతిగా సేవలందించారు. ఆయన జన్మించింది కర్ణాటకలోనే అయినా చదువు ఉద్యోగం కోసం అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లోనే 30 ఏళ్ల పాటు జీవించారు. ఓపీ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత భూభాగంపైకి పాకిస్తాన్ సంధించినటువంటి క్షిపణులను, డ్రోన్లను నిర్వీర్యం చేయడంలో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ అద్భుతంలా పనిచేసింది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని దాని సృష్టికర్త అయినటువంటి డిఆర్డిఓ సైంటిస్ట్ డాక్టర్ ప్రహ్లాద్ రామారావు అన్నారు. పాక్ టర్కీ నుంచి అడుక్కు తెచ్చి ప్రయోగించిన క్షిపణుల్ని ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఆపిన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి రోజు అని ఆయన అంటున్నారు. నా బిడ్డ రాబోయే శత్రు వైమానిక లక్ష్యాలను ఢీకొట్టడంలో చాలా ఖచ్చితంగాను చక్కగాను పనిచేయడం చూసి సంతోషంతో పొంగిపోయానని చాలా భావోద్వేగంతో అన్నారు ఆయన. తమ అందరి సమిష్టి కృషితో తయారైనటువంటి ఈ ఆకాశ్ అంచనాలకు మించి పనిచేస్తుందని చెబుతున్నప్పుడు తన కళ్లల్లో నీళ్లు వచ్చాయనంటారు. ఇప్పుడు డాక్టర్ రామారావు 78 సంవత్సరాల వృద్ధుడే అయినా ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఇంధన సవాళ్లకు విప్లవాత్మకమైనటువంటి పరిష్కారం కనుగొనేందుకు కోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్ పై బిజీగా పరిశోధనలు చేస్తున్నారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కీలకంగా వ్యవహరించాయి. ఇందులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించి తయారు చేసినటువంటి ఆకాశ్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. యుద్ధ రంగంలో భూమిపై ఉన్న రక్షణ వ్యవస్థల్ని అనుసంధానం చేయడం ద్వారా ఆకాశ్ తీర్ పాకిస్తాన్కు చుక్కలు చూపించిందని, అంచనాలకు మించి రాణించిందని దాని తయారీ సంస్థ BEL సామాజిక మాధ్యమం X ద్వారా వెల్లడించింది. యుద్ధ భూమిలో గగనతలంలో పరిస్థితులను స్పష్టంగా తెలుసుకునేందుకు అతి చిన్న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లకు సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆకాశ్ తీర్ ఉపయోగపడుతుందని చెప్పింది. ఆకాశ్ తీర్ వ్యవస్థ అభివృద్ధికి సంబంధించి 2023 మార్చిలో దక్కించుకున్న 19,082 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ ని BEL వేగంగా అభివృద్ధి చేసి సైన్యం అందుబాటులోకి తెచ్చింది. యుద్ధ భూమిలో తక్కువ ఎత్తులోని పరిస్థితుల్ని ఆర్మీ నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకాశ్ తీరంలోని వ్యవస్థలు ఉపయోగపడ్డాయి. భూమిపై ఉన్న గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థల్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు కూడా ఇది దోహదపడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ POK పరిధిలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఆకాశ్ తీర్ ఉపయోగపడింది. ఈ క్రమంలో భూమిపై ఉన్న గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడింది. డ్రోన్లు, క్షిపణి దాడుల్లో మన వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడం సహా ఆస్తి నష్టం చాలా తక్కువగా ఉండేలా ఆకాశ్ తీర్ ఉపయోగపడింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత్ రక్షణ రంగ సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఆకాశ్ తీర్ సాక్షిభూతంగా నిలిచింది. ఆదంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు గర్వపడేలా మన రక్షణ వ్యవస్థలు పనిచేశాయని ఆయన కీర్తించారు.